ఇంకా అయిపోయి నీ తయారవుడు. మొన్న ఊరంతా పోయినాడు పోదామంటేనేమో తీరపాయ. మరి ఇలా 4 పొద్దుగా పోదాం లేదా? 11 దాటింది, మబ్బత్తాంది. మళ్ళీ చినుకలు గిట్ట అయితే ఎక్కడ కాకుండా కావే. అయ్యో ఆగలేవు, ఎవరిదాకా ఇంటి పని చేసుకుంటుంటిని గీంత తయారు కావద్దా? ఏమో ఎప్పుడు నా విన్నాయి కళ్ళు నీకైతే. ఎందుకు బీరు పెరుగుతాడో బుద్ధొస్తానా ఏంది? దా నా దానికి అది ఒకటే అయింది. చేసే పని చేయాలంటే కోళ్ళ కింద పోతుంది. ఇంకా ఏం చూస్తానో అట్లనే ఉండి బీరిపోయి కానీ నీళ్ళు తీసుకురాపో క్యాన్లా. ఈ డబ్బా చదువుతా నేను చాపేసి. తెత్తా నా పని నాకు మాయనికే, నీ పని నువ్వు చేసుకో. బాబు నాకే పని చెప్తుంది. నీళ్ళు గిట్టున్నాయి. ఈయనే ఉన్నది క్యాన్, నాకు తెలియదా? ఇగో నీళ్ళు తాలయా? చాలు ఇద్దరు పట్టుకరా, డబ్బా పట్టుకరా. ఏంటిదే నువ్వు నాకు చెప్పని పని? అని నాకే చెప్పబడితే నువ్వు చేసినట్టు చేయబడితే ఒక కాడ ఊకొని అన్ని కాళ్ళ కాడికి తెప్పించుకోబడితే. మరి ఏం చేస్తావు? కూర్చుండి గుడ్లు పెడతావా? గుడ్డు పెడతా. నాకు గుడ్డు పెట్టి వచ్చినాక మంచిగానే వాడు. ఇంకా నీళ్ళు తీసుకురాపో కొన్నాని. గిల్ల పోసుకురా. ఎన్ని అంచుకురావాలి నీకు? మరి గట్టు జగ్గు ఏదా నీ కానీ నీళ్ళు అంచుకురాపో అంటే చెప్పరా. అయ్యో నువ్వు ఇంకా తయారు చేయలేదా? అయిపోయినాయి. డబ్బా ఉదించుకొని అన్ని అలా చదువుకొని అచ్చుడే బయటకు అచ్చుడే. 11 అవుతుంది, వర్షం వచ్చేటట్టున్నది. మనం ఎప్పుడు పోవుడు ఎప్పుడు చెప్పు. పోదాం ఇక, అయిపోయింది. ఏం లేదు, అన్ని చదువుకున్నాం మేము. మీరు రెడీలా? తయారయ్యే ఉన్నాం అందరం. గింత సేపా బావా? నీకన్నా తెలియదా? అబ్బో నాకెందుకు తెలియదు, నాకు మా తెలుసు. కానీ నా మాట నడితే నా ఇంట్లో అంత మీ అక్కదే నడవచ్చే. అది అద్దంటే ఊకోవాలి, పోదామంటే పోవాలి. దొడ్డికి దొరసానయింది. ఏం చేయాలి? గట్లా నడుస్తుంది మరి. నడవని చిన్న పొరు కూడా నాయన తీస్తానమైంది. ఇప్పుడు నాకు నడిచిందేంది, నేను నడవండి. చిన్న కూడా నా ఇజ్జత్ తీసుకుంటాడు. ఇప్పుడు ఎవరిది నడుతుందో ఆ పళ్ళు ఇంటలేదా, చూస్తలేదా? అయితే ఇయ్యరాదక్క. గీ ఇంత దానికే బాగా కోపడబడుతుంది. పనులు చేసే శాతకాలు మీ బాగా కానీ చేసిన పని అయితే బాగా తెలుసు. నేను పూజిస్తా గానీ నువ్వేమైనా పనులు ఉంటాయి చూసుకోపో. లేరు గీతే పసుపు నువ్వు పనులు చూసుకోపో. ఆ బోల్ బొక్కలు అన్నీ దగ్గర అగో ఏమన్నా అంటే ఎక్కిరిద్దామని చూస్తాను. గీత పసుపు పెట్టుకొని ఏమో కాళ్ళకు చెట్టు తిట్టాలు పోదామంటే పసుపు రాసిపోద్దా? నడని నడుతుంది. ఏం చేసాడు చెల్లె? ఏమిటక్కన ఎల్లులే బయటికి. ఇక లేబాబు ఈ డబ్బా ఎత్తుతురా. ఆ నీళ్ళు చేప చుట్టుకొని అత్తుదా. ఇవరకు ఎగిరపడ్డావు కదా బాగానే. దా ఇప్పుడు నేను లేసుడే ఆగుతుందా? నువ్వు డబ్బా అయితే ఎత్తుకురాదు. ఎత్తు. డబ్బా ఎత్తాలంటావు ఇప్పుడు? దండం పెట్టుకో డబ్బాకు. గింత పొద్దు పోతుంది, ఇంక అత్తలేరు. చెట్టు తీర్థాలు పోదామే పోసావా అన్నారు, పొత్తులు చేసుకుందామన్నారు. 10 మంది ఉన్న కడ పావుదావని ఇంక అత్తలేరేమే ఇల్లు. ఆడు ఈతలకు కళ్ళు తెత్తా అన్నాడు, కూర తెత్తా అన్నాడు. అదైతే ఆగలే మాలతన్నాడిది. పోసావా మనందరం పొత్తులు వేసుకొని చేద్దామని అన్నది. ఇదేనా ఏంటి? ఏవారాయి నేను తయారయ్యి ఎంతకన్నా అని చూడాలి. ఫోన్ చేస్తా బాడుకోవాలి, ఫోన్ కూడా లేకపోయా. మరి పోతారా పోరా ఏందన్నది చెప్పి పాడు కావచ్చు కదా. బట్టలను నలిసేసుకుంది, ఎండెళ్ళింది. ఇంత గెరువు ఉన్నది. ఏమో ఈసారి ఎవరితోటి చెట్టు తీర్థాలు పోదామన్న చక్కదనమే లేదు. వాళ్ళ పట్టకోవాలి పోతారు, వండుకుంటారు, తింటారు, కొబ్బరికాయలు కొడతారు, మొక్కుతారు, రత్తారు. మళ్ళీ ఎందుకు అయినవే? నిన్ననే అది జాము చేస్తుంది, అది ఎటు చేస్తుంది. అది అంత తాగుతుంది, కక్కుతుంది, అంతా కింది నుంచి చేస్తుంది. దాంతో సోపతద్దే. ఊళ్ళు ఎవరితో చెట్టు తీర్థాలు పోయినా మంచిగా, అది మన సోపతద్దు. ఆగుర్రి. అరే పెద్ద మనిషి అన్నాక మనం ఎంబడేసుకొని ముంగట పోవాలి. 10 మంది ఉన్న కాడ వాళ్ళ గుణాలు వేయించుకుంటుంటామా?
ఈ పండుగ అంటేనే తినుడు తాగుడే చెట్ల తీర్థాలు తింటది తాగుతుంది పంటది అంటే ఎట్లా దానికి ఒక పద్ధతి ఉండదు, దాని తాగకడి తినకడి తినట్టు ఏది అవు రాజు మాట్లాడకులే మాలతి పిలుపుపోవే అయినా పాలు లేదా పాలు ఉన్నది కదా మటన్ లా ఏం చెప్తా మటన్ల పాలు ఉంటే అది ఎన్నో చెట్టు కింద ఉంటే దానికి వేసి ఇస్తే అయిపోతుంది. దాన్ని మనతోటి తీసుకపోవన్నా అవసరమా? తిట్టిపోయేదా పిలవకుండా పోయినాని మటన్ ఉంటే దానికి వేసి ఇస్తే చెట్టు కింద ఉంటది అనుకుంటా తింటుంది. పోగు ఆమె కూడా వస్తే మనతో పాటు తింటే అయిపోయి ఏ నీ పడగా నువ్వు ఒడవని రమ్మన్న పెద్ద ముత్తైదు లెక్క ముంగట పోవాలా కానీ మీరేందులా రమ్మనే మీరు పొద్దుపోయింది ఇప్పటికే రమ్మని తిడుతుందని మీరు అంటారు. మీరు తాగడానికి ఎగబడ్డారు కదా మీరే కింద మీ చేస్తే అది తిడుతుంది కదా అందుకే మీకు భయం అవుతుంది. ఓ వదినే ఏం మాట్లాడతాను ఎందుకు అనేది ఎప్పుడు తాగినా మేము నువ్వు ఎక్కడ చూసినావు బాగా మాట్లాడతాను కాదా ఏంది రాజు చెట్ల తీర్థాలంటే ఇక తినడో తాగుడో పండుగనాయే ఆమె అల్ల మీతో పాటు ఏమైతుంది మీరు దాయి తూలుతా ఇట్లా తిడతాను మీరు భయపడతారా ఏంది నాకు అదే అనిపిస్తుంది. ఏదో కానీ రమ్మని ఎండ కొడుతుంది చల్లకుండా. ఆ పెద్ద ముత్తైదులో ఒకటి ముంగట నడుతుంది అంటే మీరు అద్దు అద్దని పట్టుకదత్తాలు గివర్ దాకన్నా నేను ఎప్పుడు తయారైతే ఒక్కదాన్నేనా నేను బట్టలు విండుకునేది ఉన్నది మరి పోదాం ఏం చెప్పరా ఎండెళ్ళింది గెరువు వరకు నా బట్టలన్నీ ఎండు సరే పోదాంపా ఏమో 12 ఒకటి ఇటుకొచ్చి పోదాంపా పోదామా అని పడితే అందరం తయారయ్యే కూర్చున్నాం అలా అక్క లేట్ గా తయారైతారు. ఏమో అత్తన్నపా కట్టెలు సాప కళ్ళు కూర అన్ని ఉన్నాయా? అన్ని తయారు చేసినాం. నువ్వేమైనా తీసుకొస్తానా లేకపోతే ఊపుకుంటావా? నేనేం తీసుకొచ్చుకుంటా నేను తీసుకొచ్చుకుంటలేను. సరే పైసలు అయితే నీ మొగనికి పొత్తాని ఇంకా మళ్ళీ నేను తీసుకొని వస్తానా? నువ్వైతే తలమేసి వస్తా గాని అందుకే అంటా నన్ను అప్పుడే ఎక్కువ అందుకనే నాకు మంది సౌతులతోటే పొత్తు పెట్టుకో బుద్ధి కాదు. గీ అల్లకచ్చి పోస వస్తానవా అత్తలేవా అంటాను. తాళం బుర్ర పాడుగాను అది పడతలేదు మన్ను పడతలేదు. ఏది ఏం చేయాలి చీర కట్టించుకొని తయారు చేసి తీసుకొస్తాందో ఏమో ఈ మాలతి ఏందే మనిషిని తీసుకొస్తానని అటే పోయినావు ఇలా ముచ్చట పాడు వాడే ఇలా శివంట పండుగ చేద్దామంటే వెళ్తలేరు చూడు ఎంత ఒకటే గంధ ఎత్తుకొని వస్తాను. అరే వెళ్ళసాల్తలేరు ఏంటే మీరు దాని బొట్టు దాని కథ ఎక్కడ పెట్టిందా వెళ్ళసాల్తలేరు ఏంటే మీరు ఎల్లుల్లి ఎర్ర టెండలు వచ్చి ఊరన్నారుగా మొన్ననే మందితోటి పోతే మంచిగా ఉండు కదా రయ్యల్లా మనం 5గురికి మనకి ఏమంతా బోధ అనిపిస్తుందిరా. మరి ఊరంతా పోయినాడు మనకు కుదరపాయ ఇలా పోతే ఏమైతుంది ఎన్నైనా పోవచ్చు మనకి ఇదైన రోజు ఏం చేద్దాం మరి. అవునే అచ్చుడే ఆలస్యం అంటే మళ్ళీ చికెన్ కొట్టించుకొస్తాను వేట నీ పొట్టి మగుడు కర్రోడు ఆయనకి ఏమేమి కొంచెం వల్ల ఎక్కడ లేదు తెలియదా ఇంకా పెద్ద మనిషి స్థానం చెప్తాండేమో. నువ్వు ఇది చూసే మాట్లాడతాను కానీ నిన్నే వద్దన్నారు ఫస్ట్ జాతరకు. ఇక నేను అత్తను ఉరికొచ్చిందా నా గోషి వచ్చేసినాం కానీ ఈ మనిషి ఏం చేస్తాడు పొద్దు నుంచి తప్పిద్దామని చూస్తాడు. మరి ఎవరిని కలుద్దాం అనుకుంటాడో ఎటు పోదామని చూస్తాడో ఏం ప్లాన్ ఉన్నదో తెలియదు. కళ్ళు పట్టుకొని వస్తా కోళ్ళు పట్టుకొని వస్తా అన్నాడు కదా కళ్ళు పట్టుకొని వస్తాడా కళ్ళు నింపుకొని వస్తాడో చూస్తాను అని కర్ర మొక్కానికి నువ్వు ఉండే ఎక్కువ కానీ అవునే గీ అల్లకత్తి మళ్ళీ దమ్ము చికెన్ కొట్టించుకొచ్చే బదులు రాగానే తీసుకొని వస్తే వాళ్ళ పొద్దుగల అంటు పెట్టుకొని అండుకొని ఇంత ఇక్కడంతా దీని కొబ్బరికాయ కొట్టి ఎక్కడో అక్కడ పోపోదుమా ఆను అరుపు మగుడు కూడా ఎత్తున వస్తుంది. కొత్తల సంవత్సరం పెట్టుకోవద్దు అందుకని నేను రానని అనుకున్నా. ఆడో మనిషి నన్ను పట్టుకున్నానన్న కుక్క మురిసి అట్టు ముడతారు ఇంకా ఆడు పోయి అంటు పెట్టిపోరా అదే ఒక్కతే ఎన్ని వస్తుంది ఆడ వచ్చే వరకు పోయి అంటు పెట్టి ఉల్లిగడ్డలు టమాటాలు ఇదన్నా బగారెత్తున్నా పిల్ల
గట్ల చూస్తాను. తాగు. ఇగో పోసావాకి ఇది మా అటు ఆడికి. నువ్వు ఒకటే తాగుతావా? నాకేమద్దురా నాకు కోటర్ ఉన్నది కదా. నువ్వైతే తాగరా ఇగో మరదలు అయ్యో. బాగు అని అడగరా. ఇగో ఇగో తాగా. నేను తాగా. అయ్యో నువ్వు తాగుతావే? తాగరా అదే నువ్వు తాగుతావా? వీరికి కూర కూడా రామునికి గింతగానము అగడో బెగడో అని తాగుతారు. అరే కూర పువ్వారికి పని పడుతుంది. ఆయన తినకపోవచ్చు మా బత్తలు కూర మా అవుతుంది కానీ థమ్స్అప్ ఇట్లా తెప్పించుకోపోయినాయి మనకి తెప్పి ఇవాడు మళ్ళీ తాడే తవసాపు మన కోసం ఆలోచించారు. మనమే తెచ్చుకోవాలి థమ్స్అప్ ఏదన్నా మన్నో మరి నేను ఊళ్ళో కూడా చెప్పినా తవసాదేమో మా కోసం అన్నావా? మనుషులం కాదా అంటే మీరు చెప్పేది తెలుస్తుంది. నువ్వు అన్నావు తెల్లగల తెల్లగలని పొద్దున్న నుంచి వరుతున్నావు. మరి ఆడోళ్ళకి ఏమైనా దేవాలి? తెల్లగలని పొద్దు నుంచి వెళ్ళినప్పుడు నాకు స్ప్రైట్ థమ్స్అప్ అదేమని ఓ వదినే బాగా పట్టి ఉన్న తెత్తడని అనుకున్నా. ఓ నీ పొడుచుడు పాడుగానే ఏమైనా ఇచ్చే పొడుతాను వరకు తెల్లగల తెచ్చుకున్నంత జాస నీకు మాకేమైనా దేవాలని లేకపోయే. అరే నువ్వు చెప్పితే నా చెప్పకుండా నేను తెచ్చేది చెప్తేనే అడిగింది పెట్టదు అన్నట్టు నువ్వు చెప్పదు నాకేదో చెప్తుంది. ఇలా చెట్ల తీద్దాలని నీ జోరు నడిపించుకోవడానికి పెట్టిన విడతాతంగా నాయదేటువే ఏమున్నా నాయదేటు. ఇగో వదినే ఆ థమ్స్అప్లు మంచివి కాదు. ఈ చెట్టు కల్లా మంచిగా ఉంటది అనుకో. నువ్వైతే తాగు. మంచిగా ఉన్నా తీయ ఉన్నదా? ఇంకా నేను తాగిందా? ఇదేం కవరే ఇటు పట్టుకొచ్చిందని మస్తున్నది. కాదు గీలంక థమ్స్అప్ అన్న మదనన్న పట్టుకొని రమ్మంటే అయిపోగదా అక్క. దానికోసమే కదా ఇదంతా మాట్లాడేది. ఈ చెట్లలో ఈ చెట్టు కల్లా ఇచ్చి పెట్టుక థమ్స్అప్ ఎందుకు? మంచిగా తాగు. ఎవరి మీద పోతావు? ఇదిగో రాజయ్య కూర అయింది దించనా? దించు వదినే. అయినాక దించడానికి ఆంజాడు కూడా ఉన్నది. అంజేది నువ్వా ఆడ ఏ ఆగురు మీ లొల్లిగా గిదాలుగా నీ అంత అధ్వానం కాదు కదా. చల్లా ఉండ కానీ కూర దించాలా నీ అంత అధ్వానం నీకు కూడా ఎక్కిందా? అడిగేదాన్ని ఎక్కిందా? ఎట్లా మాట్లాడుతున్నావు? ముత్తానవా? నీ అంత ఛీ. అధ్వానం కాదు. ఆయన అయితే పెళ్ళాన్ని ఎంత ముద్ద ఇప్పుడు ఏమైందిరా? సాపగలుతుంది అమ్మ ఉడుకుడుకు గిత్తార్లు పెట్టి సాప అంటుకుంటది ఉడుకుడు. సాపమ్మ కన్నా బయట పెట్టు. ఆయన దేవునికి మొక్కరా పోండి ఇక. మీరు మొక్కారా? ఎంత ముద్ద అరే పోరా అదే అవ్వా అని మొక్కి కళ్ళు తాగబడింది. పండగ పడిచిర కొన్నాడు. ఎంత ముద్ద చూసుకుంటాడు. ఎప్పుడు సంబరం అప్పుడు తీరుతాడు. నువ్వు మస్తు ఇక మాజాలు కట్టి ఇక మాజాలు కట్టి కట్ చేయి. ఏం కట్ చేయి. ఇక జగ్గుతో నీళ్ళు పెట్టి ఎగిలి 7 కుప్పలు అయిపోరు ఇవి మళ్ళీ. కావాలి ఉండవనంటే ఇగో మనిషికైతే ఏది పట్టదు. దానికి పెట్టు అరే లేడు అయ్యో ఆడిట వేయిందాత్ని అవతలకో ఇవతలకో కనబడతలేడా? వాడున్నాడు మంచిగా నేను ఒక దీంట్లో థమ్స్అప్ ఏదన్నా తెస్తే అయిపోవాలి. అయ్యో వదినే ఇప్పుడు నా మొగను సోయలేదు. నీ మొగను కూడా సోయలేకపోయా. పచ్చకాయలోని కూరంతా పచ్చగా అన్నప్పుడు కనబడ్డట్టు వచ్చినప్పటి నుంచి అదే చదవబడుతుంది. మాకు తవసావు చేయలేదు, మాకు తవసావు చేయలేదు. అప్పుడు నేను మోంగా చెప్తే కిళ్ళకు 2 లీటర్లు తెచ్చి దానికొట్టి దీనికొట్టి ఇరురా వీళ్ళకి ఇత్తగాని తిరిగి మొగానికి కొడతా. ఎంత మబ్బు పడ్డా కొంచెం చల్లదనం పడితే కడుపు చల్ల పడుతుంది కదా అక్క. ఏమైనా తింటలేవు? ఏమోరా నాకు బోల్పాలాలు వాడాయి. ఆడికే నేను వద్దయిన కాదురా కోటరు పానం అంతా తింటుంది. గిర్ర గిర్ర సొలిగినట్టు అవుతుంది. ఇంటికి ఎట్లా రావాలి రా భగవంతా. నువ్వేం మాట్లాడుతున్నావు? నీ అవన్నీ పెద్ద బాటలు తెల్లగాలు ఒక్కనే అయినా నీకింత మెసులుతానన్నా. నా మాట ఎంత గర్వ వస్తుంది మాట. ఐసోని ఉన్ను నేను ఒక్కతేనారా? నువ్వు రౌతం మీద ఉన్నావు. రౌతం వచ్చిందా అని నేను మరి అసలు అప్పుడు ఆఫ్ ఎందుకు తెచ్చుకున్నా? కోట అయితే కాకపోవడం ఆపచ్చిన పెద్దదే
ఐసేమో పని చేయదా? అయ్యో నీ మగనికి సుక్క పడ్డ వల్ల మాట బాగా వస్తానేమి. మా అత్తే చెప్పండి నేను వర్షం వచ్చేటట్టున్నది మా సోపత్రులు బాగా ఎత్తాలి పోసుకుంటా. సోపత్రులు బాగా ఎత్తాలి. మమ్మల్ని తక్కువ అంచనా ఎత్తాను. సూపర్ ఉన్నది. అవునా? ఎక్సలెంట్ ఉన్నది. థ్యాంక్ యూ. నీ కూడా థ్యాంక్ యూ. నీ ముఖానికి ఇంగ్లీష్ కూడా వస్తా? నేను వేసుకోవద్దా? పొడివకే పొడిచి పొడిచి నా చెంపలు నేను పోతున్నాయి. ఇంటర్ చదివినా, నేను చేసుకున్నాక కూల్ దాన్ని అయినా. నువ్వా? ఏమని చెప్తానే నువ్వు? ఏ పోతలే నువ్వు ఏమని చెప్తాను? నరేష్ గారికి కాదు చెప్పేది, ఇంకేమని చెప్పాలి? నీకు సంతకం కూడా రాదు. చక్కదన్న కూర అంతా సాప పెళ్ళని ఎట్లా చదువుకుంటాడు? ఒక గంట బార్డర్ సీరియల్ తెస్తాడు. ఏ నాకు కేక్ సాలిగా. అక్క ఈ తిండి కల్లా ఉండా వచ్చినాక తినరాదా అని. ఈ అవ్వ కళ్ళు అయితే మంచిగా వచ్చిండ్రా, సూపర్ కళ్ళు. అరే నేను బాటిల్ తో తాగుతాను ఇక. ఇదైతే ఎట్లా గట్లయితే ఎట్లా అయిన వాళ్ళ నా మీద చేస్తాను బాడుకో. ఇది ఒక తాగుతాను. ఏమైనా గిట్ల ఎట్టది దీనికి ఏం చేయాలి అర్థం అయితే. మాడేదురు నాకు ఇక్కడ లేనట్టు అనిపిస్తుంది అది. పిచ్చిగాడి కొడుకు లేదురా, వాళ్ళు అవతల వేరురా. లేదా ఈ నలవకది ముసలి తినే అంతగానే ఎక్కిందా? కూరతో పట్రా కూర లారా. నాకానే అబ్బా చికెన్ కూర వడుతుంది అనుకున్నా, ఏమంత తొడవలే. బాగున్నది. నా సౌతులు పులుసు పోసుకొని తిన్నారు. అవతలికి ఏనట్టుండ్రు కదా. నరేష్ ఓ నరి అబ్బాయి ఇల్లు ఎక్కడో అక్కడ పన్నారు. మంచిగా గంజి పట్టుకొని పోతా. బా అక్కడ చూడే, అది పోసే కదా నే. అరే కూర గంజి పట్టుకొని ఉరుకుతుంది. అవునే అక్క, దానికే ముట్టిందే. అది కూర తినా అన్నది కదా. ఆ గిడి చూడే, వీళ్ళు చూడే ఎట్లా పడిపోయినారు. బొత్త వాళ్ళు రాయిరు మొత్తం అన్నట్టు అన్నారు. అలా పన పాట అలా సో ఎక్కడ ఉన్నది, అందుకే అది గంజి పట్టుకొని పోతుంది. ఎవ్వరు లేని చూసినాం, మన కళ్ళు ఎట్లా మూసుకొని తీసుకొని పోతుంది. వామ్మో, మనం చూస్తలేం అనుకున్నదే. మనం దాని సంగతి చెప్దాంపా. ఈడ కూడా ఎవ్వరు లేరు. మంచిగా దానికి నచ్చినట్టు చెప్తాను. ఇలా లేపుదాంపా. వీళ్ళకి ఏమైనా సో ఉన్నదా చూడు. అబ్బా అటు ఇటు చేసే తాకరికి నా ఇంటికి తెచ్చుకున్న కూర గంజు. లేకపోతే సమతలాల దాన్ని ఎందుకు పిలిచినావు, దీన్ని ఎందుకు పిలిచినావు అని చెప్తారు. నేను ఒక్కదాన్ని అత్తేనే పడుతున్నా. అదే మీ సంపాదన అంతా. అందరం కలిసి పొత్తులు చేసుకుందాం పోసావా అన్నారు తీయటి మాటల సమతులు. ఇక తినిపోరు, ఏం తింటారో ఉపాసం వస్తారు. అబ్బా ఈ కూర నేను రోజు తెచ్చబెట్టుకొని 2 రోజులు తింటా. అక్క పట్టు పట్టు అంటే రాని పెద్ద మనిషి అని మనమే కదనే మొగోళ్ళకు అన్ని పట్టుకపోయినా. ఇదే మరి అక్కడికైతే గంజ పట్టుకొని పోతుంది. ఇప్పుడు వాళ్ళు లేచి ఎవరిని అడుగుతారు? మళ్ళా పెద్ద దిక్కు ఉండాలి కదా అని దీని రమ్మంటే ఇంత పని చేసింది అది. పోషే పోషక్క బయటకెళ్ళే ఎవలే పోసి గంజ పట్టుకొని వచ్చే సంవత్సరాలకి ఇంట్లో కూర్చున్నది. ఏందే పోసి గీసి అంటాను. నీకన్నా చిన్నదన్న పెద్దదాన్నే? సరే గాని ఆ చికెన్ పట్టుకోరా, బాగా అయితే తింటాం. చికెన్ ఎక్కడిది? గంజ పట్టుకొని వచ్చినావు కదా, మేము చూడలే అనుకుంటానవా? చిన్న అన్నలో పాడు గంజ ఎక్కడిదే? మీరు ఏం మాట్లాడతారు? రవ్వతో నాకేం తెలియదు. ఇగో సంసార మాటలు మాట్లాడకు. లోపల పట్టుకోపోయినావు కదా, నువ్వు పట్టుకొని వంగ మేము చూసినాం. దారే ఓ బాడుకోదని సంవత్సరాన్ని కాకపోతే ఎవరితో దొరికిందా నీకు? పండురాలు కొడతా దొంగ సంగతి. చూసినావు ఎవరితో దొరికినావు? ఒక చికెన్ గంజి తోట దొరికినావు నువ్వు. చికెన్ గంజ ఎక్కడిదే? చికెన్ గంజూరు పట్టుకొని రాగా మేము చూసి అంతే. ఇక బొంకుడు ఎందుకు అని పట్టుకరాపో. అమ్మతో అనవన్న అంట, నువ్వు ఇవారం అనవన్న అంట. నేను ఏ గంజు లేదు. నాకు ఓ బయలు పెడుతుందా? ఇక మా మొగలు ఆయన వండుకున్నాక చూసినావు, మేము లేవని చూసినావు. ఆయన గంజ పట్టుకొని వచ్చినావు కానీ నువ్వు పట్టుకరాపో. ఇక నువ్వు బొంకకు గానీ ఏమైతే అంతే పట్టుకరాపో. ఇక పట్టుకోపోర్రి అబద్ధం అయితే. ఏందే ఇట్లా మాట్లాడుతుంది? చూసినావనంటే కూడా తీసుకొని రాపో. ఏం మాట్లాడతారే మీరు కూడా? మొగోళ్ళ లెక్క కళ్ళు తాగిరా లేకపోతే మత్తెక్కిండే మీకు? నేను గంజ ఎత్తుకోండి. నువ్వు గంజు ఏంగా చూసినాం కానీ పట్టుకోరాపో. అందరం కలిసి తిందాం పట్టుకోరాపో. అందరం కలిసి తింటారంటాను. అసలు మీకు తలకాయల పని చెప్తుర్రా? నా తోడు అనువన్నంట, నీ తోడు అనువన్నంట, నీ తోడు అనువన్నంట. నేను తేలేదే గంజు. పాడుగాను నీ కర్వ పాడుగా. నిన్ను పొత్తు కూడుకున్నప్పుడు అనుకున్నా సంవత్సరం లేని తోడు చెప్తారని. గంజ పట్టుకొని వచ్చింది మళ్ళీ ఏం తెలియనట్టే. అక్కడనేమో దీన్ని ఎందుకు పిలిచినామన్నారు. ఇప్పుడు నేను మిమ్మల్ని కాదు నచ్చినట్టు గంజ పట్టుకొని వచ్చిందంట. రవ్వ పాడు వారు గింత పాప మరి నువ్వు ఇంట్లో పోయి చూసి గంజ వాడికి గింజ పొద్దు అవుతుంది. నేను ఏ దొంగతనం తెలియదు.
ఈ మొగోళ్ళు మంచోళ్ళు అయినాక నువ్వు గంజలు పట్టుకొని ఎందుకు వత్తు? వాళ్ళు తప్ప తాగడం అన్నారు కాబట్టి నువ్వు ఈ పని చేసినావు కానీ సరే నీ తప్పేం లేదు, నువ్వు తీసి పట్టుకురావే. ఇది ఎట్లా వచ్చింది ఇంట్లో? చెప్పు. బాగా నవ్వాలు చేస్తారా? కూరున్నదా తిన్నదా? ఉషి పాపం పాడుగాను ఒక్క ముక్క లేకుండా తిన్నది కదా దీని కడుపు అలా. నీకేం అడ్డు జరిగింది? కూర లేకుండా చేసినావు. నా కడుపు కాలంటే నువ్వేందో నీ నాలుక నక్కలు గుంతేందే నీ నోట్ల పోసావు పొక్కలలో కూర్చొని అయితే కాదే మీ మొగలు దాగిపన్నారు అట్లా ఉన్నదో లేదో కూర ఉన్న కాడికాయ కుక్కలు తింటేదని గంజు పట్టుకొని వచ్చిన గంటే. ఇంకా మీదికి ఎట్లా అంటే చూస్తా మన నోట్ల పోషవతాలు కూర్చుంటదట. మరి లేపుకొచ్చిందని దొంగతనం చేసిందని నోట్ల ఏ పోషవతాలు కూర్చుంటది, ఏ లవతాలు కూర్చుంటది, ఏ మస్తవతాలు కూర్చుంటది. నేను తినదన్న అయితే తినపోతున్నా నాకు కూర ఎందుకే పడతలేదు చికెన్ మునిపెట్లే పడతలే అంటే గంజెత్తుకొని వచ్చినావా? దీన్ని ఏం చేసుడే? దీన్ని ఇట్లా కాదు, ఇట్లా వదిలిపెడితే ఇట్లనే ఎత్తది. దీనికోసం శాస్త్రి ఎత్తనే మంచిది. అయ్యో అయ్యో